హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. జిరాఫీ సాక్ష్యంతో ఊర్వశి బండారం బయట పెడతారు. ఆ తర్వాత అందరి సమక్షంలో ఆదిత్య ఆనంది పెళ్లి జరుగుతుంది. ఆదిత్య ఆనంది మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆనంది ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతాడు. వేద మంత్రాల సాక్షిగా ఆదిత్య ఆనంది మెడలో తాళి కడతాడు. 3 ముళ్ళు వేస్తాడు. అందరూ కూడా ఆనందంగా అక్షింతలు వేస్తారు. సునంద మటుకు గంభీరంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఆనంది ఆదిత్య ఒకరికి ఒకరు పూలదండలు వేసుకుంటారు. చిటికన వేలు పట్టుకొని ఇద్దరూ కూడా హోమం చుట్టూ అగ్నిసాక్షిగా ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా ఆదిత్య ఆనంది భుజాలు పట్టుకొని, ఇంకా ఎవరూ మన పెళ్లి పద్ధతి ప్రకారం జరగలేదు అనలేరు. నిజం చెప్పాలంటే మన అసలైన పెళ్లి ఇప్పుడే జరిగింది అని ఆదిత్య చెప్తాడు. ఆ మాట విన్న ఆనంది చాలా సంతోషపడిపోతూ అవునని తల ఊపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.